హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఈరోజు దేశీయ జాతీయ ఉత్పత్తులు డొమెస్టిక్ అదేవిధంగా నేషనల్ ప్రొడక్ట్స్ అండి. డొమెస్టిక్ నేషనల్ ప్రొడక్ట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. ఇది ఏంటండి? ఇది రెండో అంశం అండి. మొదటి ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయంలోని ముఖ్యాంశాల్లో మొదటిది స్థూల నికర ఉత్పత్తులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండోది మాట్లాడుతున్నామండి, దేశీయ జాతీయ ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుకుందామండి. దేశీయ జాతీయ ఉత్పత్తులు మరి మొదటిది మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు రెండవది చూసుకున్న రెండవది దేశీయ జాతీయ ఉత్పత్తులు అండి. దేశీయ జాతీయ ఉత్పత్తులు డొమెస్టిక్ నేషనల్ ప్రొడక్ట్స్. మరి ఇక్కడ దేశీయ జాతీయ ఉత్పత్తులు అండి, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి జరుగుతున్నదా అనే దానిని బట్టి దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిని అంచనా వేయవచ్చునండి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి జరుగుతున్నదా అనే దానిని బట్టి దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిని అంచనా వేయవచ్చు. అందులో ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనం డెఫినేషన్ రాసుకుందామండి. ఇక్కడ ఏంటండి, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా ఉత్పత్తి జరుగుతున్నదా ఉత్పత్తి జరుగుతున్నదా లేదా లేదా దేశ పౌరుల చేత దేశ పౌరుల చేత దేశ పౌరుల చేత ఉత్పత్తి జరుగుతున్నదా ఉత్పత్తి జరుగుతున్నదా అనే దానిని బట్టి మనం ఇక్కడ అంచనా వేయవచ్చునండి. దీన్ని దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తి. కీ పాయింట్స్ వినండి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా దేశ పౌరుల చేత ఉత్పత్తి జరుగుతున్నదా అనే దాన్ని బట్టే డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడక్ట్ అనేది చేయబడుతుందా లేదా నార్మల్ సిటిజన్స్ లేదా డొమెస్టిక్ సిటిజన్స్ చేత ప్రొడక్ట్ అనేది చేయబడుతుందా అనే దాన్ని బట్టే మనం దేన్ని అంచనా వేయవచ్చు అంటే స్థూల దేశీయ జాతీయ ఉత్పత్తులనండి. దేశీయ జాతీయ ఉత్పత్తులను అంచనా వేయవచ్చునండి. దేశీయ జాతీయ ఉత్పత్తులను అంచనా వేయవచ్చు అనేది కాన్సెప్ట్ అండి. అంచనా వేయవచ్చు అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతున్నదా లేదా దేశ పౌరుల చేత ఉత్పత్తి జరుగుతున్నదా అనే దాన్ని బట్టి దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిని అంచనా వేయవచ్చు. మరి దీనిలో ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందామండి. ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. దేశీయ జాతీయ ఉత్పత్తిలో భాగంగా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం దేశీయోత్పత్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దేశీయ ఉత్పత్తి, ఫస్ట్ వన్ దీనిలో దేశీయ ఉత్పత్తి గురించి మాట్లాడుకుందామండి. దేశీయోత్పత్తి అండి. దేశీయోత్పత్తి ఈ రెండిట్లలో మనం ఫస్ట్ దేశీయోత్పత్తి గురించి మాట్లాడుకుందామండి. అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందామండి. డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. దేశీయోత్పత్తి అండి. మరి ఇక్కడ చూద్దామండి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే మొత్తం ఉత్పత్తి విలువను దేశీయోత్పత్తి అంటారు. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో మనం ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నామండి. ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఇండియన్ ఎకానమీ అంటే మన దేశ భౌగోళిక సరిహద్దులో జరిగేటువంటి మొత్తం ఉత్పత్తినే ఏమంటారు అంటే దేశీయోత్పత్తి అనడం జరుగుతుందండి. అంటే ఇక్కడ డెఫినేషన్ ఏంటిదంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులో భౌగోళిక సరిహద్దులో జరిగే మొత్తం ఉత్పత్తిని ఏమంటారు? జరిగే
మొత్తం ఉత్పత్తిని దేశీయోత్పత్తి అనడం జరుగుతుంది. అంటే మన సర్కిల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. సర్కిల్లో అంటే దేశ భౌగోళిక సరిహద్దులో మాత్రమే జరిగేటువంటి ఉత్పత్తి విలువ అన్నట్టు. మన సర్కిల్లో మాత్రమే జరగాలి. మిగతా దేశాల్లో జరగకూడదు. మిగతా దేశాల్లోని భౌగోళిక సరిహద్దులో జరిగితే అది దేశీయోత్పత్తి కాదు. ఓన్లీ మన దేశ భౌగోళిక సరిహద్దులోనే ఉత్పత్తి కాబడాలి. దాన్నే దేశీయోత్పత్తి అంటారు. మరి ఈ దేశీయోత్పత్తిని ఇక్కడ దేశీయులచే గాని విదేశీయులచే గాని ఎక్కడ ఉత్పత్తి కాబడాలి అంటే మన వాళ్ళ చేత గాని బయట వాళ్ళ చేత గాని ఫారినర్స్ చేత గాని ఎక్కడ మన దేశ భౌగోళిక సరిహద్దులోనే ఉత్పత్తి కాబడాలి. అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులో డొమెస్టిక్ టెరిటరీ అండి. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగేటువంటి ఈ టోటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే డొమెస్టిక్ ప్రోడక్ట్ అనడం జరుగుతుంది. ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ ను దేశీయుల చేత గాని అంటే మన వాళ్ళ చేత గాని విదేశీయుల చేత గాని బయట దేశస్తుల చేత గాని మన దేశ భౌగోళిక సరిహద్దులోనే అంటే మన సర్కిల్లోనే ఉత్పత్తి కాబడాలి. అలాంటి దాన్ని మాత్రమే దేశీయోత్పత్తి అంటారు. అంటే ఇందులో మనకు క్వశ్చన్ తీసుకుందామండి. అంటే ఇందులో ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుర్రా పౌరులకు ప్రాధాన్యత ఇస్తుర్రా అంటే ఇందులో ప్రాంతమే మెజారిటీ, పౌరులు మెజారిటీ. ఎవరన్నా రావచ్చు, మన వాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు, బయట వాళ్ళు ఉత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఎవరన్నా మన దేశ భౌగోళిక సరిహద్దులోనే ఉత్పత్తి చేయాలి. బయట వాళ్ళు వచ్చినా కూడా మన సర్కిల్లోనే అంటే ఇక్కడ దేశీయుల చేత విదేశీయుల చేత జరిగే ఉత్పత్తి మన దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి. దాన్నే దేశీయోత్పత్తి అంటారు. అంటే ఇందులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇందులో పౌరుల కన్నా దేనికి ప్రాధాన్యత ఇస్తారు? పౌరుల కన్నా ప్రాంతానికే అధిక ప్రాధాన్యతను ఇస్తారండి. అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ప్రాంతానికన్నా ఇక్కడ పౌరుల కన్నా ప్రాంతానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ దేశీయ జాతీయ ఉత్పత్తులకు సంబంధించిన పాయింట్ ఆఫ్ లో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ అండి. మరి దీనిలోనే బాగా చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన దేశానికి చెందినటువంటి ఒక కంపెనీ గురించి మాట్లాడదాం, బయట దేశానికి సంబంధించిన ఒక కంపెనీ గురించి మాట్లాడదాం. రెండు కంపెనీలను మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రూపంలో తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ అనుకుందామండి. ఫోర్డ్ కంపెనీ అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ మన దేశంలో కార్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందామండి. వేటండి కార్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. కార్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. కార్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందామండి. కార్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు ఆ కార్ల ఉత్పత్తి అనేది ఏ దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది? ఇక్కడ చూడండి, అంటే అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ అండి. అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ కంపెనీ మన దేశ భౌగోళిక సరిహద్దులో అంటే మన దేశంలో కార్ల ఉత్పత్తిని చేసింది. అలాంటప్పుడు ఆ కార్ల ఉత్పత్తి మన దేశంలో జరిగింది కదా, అంటే
ఆ కార్ల ఉత్పత్తి మన దేశ భౌగోళిక సరిహద్దులో, అంటే మన దేశం లోపల అన్నట్టు, మన దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది కాబట్టి, మన దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది కాబట్టి ఆ ఉత్పత్తి, ఆ కార్ల ఉత్పత్తి అన్నట్టు, ఆ ఉత్పత్తి మనకు ఏమైతుందండి, మనకు దేశీయోత్పత్తి అవుతుందా కాదా? మన సర్కిల్లో జరిగితే మనకు దేశీయోత్పత్తి అవుతుందండి. మన సర్కిల్లో జరిగితే మనకు ఏమవుతుందంటే దేశీయోత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దేశీయోత్పత్తి కాని అంశం గురించి కూడా మాట్లాడదామండి. అది ఎట్లా అంటే, ఇక్కడ మన దేశానికి చెందిన ఏ కంపెనీ అండి? హోండా కంపెనీ తీసుకుందాం ఎగ్జాంపుల్. హోండా కంపెనీ మన దేశానికి చెందిన హోండా కంపెనీ బ్రిటన్లోనండి, బ్రిటన్లో ఏంటండి, బ్రిటన్లో బైక్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఏదండి? బైక్లను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు ఆ ఉత్పత్తి బ్రిటన్ లోపల జరిగింది కదా. బ్రిటన్ లోపల జరిగిందంటే మన దేశ భౌగోళిక సరిహద్దులో జరగలే కదా, అంటే మన దేశం వెలుపల జరిగింది కాబట్టి ఆ ఉత్పత్తిని మనము దేశీయోత్పత్తిగా చూపవచ్చునా చూపరాదంటే చూపరాదు అండి. అంటే ఈ ఉత్పత్తి దేశం వెలుపల అంటే బ్రిటన్లో దేశం వెలుపల జరిగింది కాబట్టి ఈ ఉత్పత్తిని, అంటే ఈ ఉత్పత్తిని దేశీయోత్పత్తిగా చూపరు, దేశీయోత్పత్తిగా చూపరు అనేది కాన్సెప్ట్ అండి. మరి ఏ విధంగా చూపుతారు అనేది మన సెకండరీ. ఫస్ట్ దేశీయోత్పత్తి అనేది జరగాలి అంటే ఎవరన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అమెరికా వాడొచ్చి మన దేశ భౌగోళిక సరిహద్దులో ఇక్కడ కార్లను ఉత్పత్తి చేసింది కాబట్టి అది మనకు సర్కిల్లో జరిగింది కాబట్టి మనకు దేశీయోత్పత్తి. అదే మన దేశానికి చెందినటువంటి హోండా కంపెనీ, అంటే మన వాళ్ళు బయట దేశాలకు, ఇక్కడ బ్రిటన్కి వెళ్ళి అక్కడ బైకులను ఉత్పత్తి చేశారు. మన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళారు కాబట్టి, అంటే అది బయట దేశాల్లో జరిగింది కాబట్టి ఆ ఉత్పత్తి విలువ దేశీయోత్పత్తి అవుతుందా కాదా అంటే కాదు అనేది కాన్సెప్ట్. మరి ఏమైతే అనేది మనం ముందుకెళ్ళిన కొద్దీ కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఇదంతా దేశీయోత్పత్తికి సంబంధించిన ఎగ్జాంపుల్. దేశీయోత్పత్తితో పాటు ఇప్పుడు రెండవ చూద్దామండి, జాతీయోత్పత్తి గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఓకేనా? రైట్. ఇప్పుడు జాతీయోత్పత్తి అనేటువంటి అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ జాతీయోత్పత్తి గురించి మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ జాతీయోత్పత్తి అంటే ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్ అండి. నేషనల్ ప్రోడక్ట్ అండి. ఇంతకుముందేమో డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. అయితే ఇదేమో నేషనల్ ప్రోడక్ట్ అండి. మరి నేషనల్ ప్రోడక్ట్ గురించి ఎట్లా మాట్లాడుకోవచ్చు అండి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత అంటే ఇక్కడ డొమెస్టిక్ సిటిజన్స్ లేదా నార్మల్ సిటిజన్స్ లేదా నామినల్ పర్సన్స్ అండి, ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అండి, అంటే మన దేశానికి చెందిన పౌరుల గురించి ఎగ్జాంపుల్ అండి. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత జరిగే మొత్తం ఉత్పత్తిని ఏమంటారు అంటే జాతీయోత్పత్తి అంటారు. ఈ జాతీయోత్పత్తిని దేశం లోపల గాని, అంటే మన దేశ భౌగోళిక సరిహద్దులో గాని, దేశం వెలుపల గాని, అంటే బయట దేశాల్లో గాని, అంటే దేశం లోపల గాని దేశం వెలుపల గాని ఉత్పత్తి చేయబడవచ్చు. అంటే ఇందులో ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తురా లేదా పౌరులందరికీ ప్రాధాన్యత ఇస్తురా అంటే ప్రాంతానికన్నా పౌరులకే అధిక ప్రాధాన్యత ఇస్తారండి. ఎట్లా అంటే డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ కామన్ గా డెఫినేషన్ ఏంటండి? ఒక దేశంలో అంటే మన దేశంలో అనుకుందామండి, ఒక సంవత్సర కాలం అంటే ఫైనాన్షియల్ ఇయర్ అండి.
ఏప్రిల్ 1 మార్చి 31. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత జరిగేటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమంటారు అంటే జాతీయోత్పత్తి అంటారండి. జాతీయోత్పత్తి అనడం జరుగుతుంది. జాతీయోత్పత్తి అంటారు. మరి ఈ జాతీయోత్పత్తి దేశం లోపల జరగచ్చు, దేశం వెలుపల జరగచ్చు అండి. ఈ జాతీయోత్పత్తి ఎక్కడ జరగచ్చు? దేశం లోపల గాని, దేశం వెలుపల గాని, దేశం వెలుపల గాని ఉత్పత్తి కాబడవచ్చునండి. దేశం లోపల గాని, దేశం వెలుపల గాని ఉత్పత్తి కాబడవచ్చు. అంటే ఇక్కడ ఏంటిదండి, ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఇండియన్ ఎకానమీలో భాగంగా మాట్లాడితే ఇది మన దేశం అనుకుందామండి. మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో గాని, ఇక్కడ గాని, లేదా బయట గాని ఉత్పత్తి కాబడచ్చు. అంటే మన దేశాల్లో గాని, విదేశాల్లో గాని రెండిట్లలో ఉత్పత్తి కాబడితే అలాంటి దాన్నే జాతీయోత్పత్తి అనడం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అండి. అంటే ఇందులో ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తురా, పౌరులకు ప్రాధాన్యత ఇస్తురా? ఇక్కడ ప్రాంతానికి సంబంధం లేదండి. ఒక ప్రాంతంలో కాదు, వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి ప్రాంతానికి పెద్దగా ప్రియారిటీ లేదు. మన వాళ్ళు మన దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేసుకోవచ్చు, బయట దేశాల్లోకి వెళ్ళి కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. జపాన్ పోవచ్చు, జర్మనీ పోవచ్చు, సింగపూర్ పోవచ్చు, అమెరికా పోవచ్చు, స్విట్జర్లాండ్ పోవచ్చు. మన వాళ్ళు మన దేశ సర్కిళ్లతో పాటు బయట దేశాల్లో కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి దాన్నే జాతీయోత్పత్తి అంటారు. అంటే ఇందులో ఏంటండి, అంటే ఇందులో ప్రాంతానికన్నా పౌరులకే అధిక ప్రాధాన్యతను ఇస్తారండి. అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందండి. ప్రాంతానికన్నా దేనికండి? పౌరులకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు. దేనిలో అంటే జాతీయోత్పత్తిలో అండి. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. అమెరికా, బ్రిటన్, మన దేశం కార్ల ఉత్పత్తి, బైకుల ఉత్పత్తి అనుకున్నాం కదండి. దాన్ని కాస్త మన దేశీయోత్పత్తిలో కొంతవరకు మాట్లాడుకున్నాం కదా. జాతీయోత్పత్తిలో ఇంక కొంచెం విస్తరిద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మనం పరిశీలించి చూద్దామండి. ఇక్కడ ఒక్కసారి దేశీయోత్పత్తి అంటే ఏంటో తీసుకున్నాం. జాతీయోత్పత్తిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. జాతీయోత్పత్తిలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. జాతీయోత్పత్తిలో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. ఎట్లా అండి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ అమెరికాకు చెందిన ఏ కంపెనీ అండి? ఫోర్డ్ కంపెనీ. అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ ఎక్కడ కార్లను ఉత్పత్తి చేసింది? ఇండియాలో అండి, మన దేశంలో వేటిని ఉత్పత్తి చేసింది? కార్లను ఉత్పత్తి చేసిందండి. మన దేశంలో కార్లను ఉత్పత్తి చేసింది. ఈ ఉత్పత్తి విలువ ఏ దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది అన్నప్పుడు మీరు ఏం చెప్తారండి? మన దేశ భౌగోళిక సరిహద్దులో, అంటే ఇండియన్ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగింది కదా. అలాంటప్పుడు ఈ ఉత్పత్తి విలువ అంటే కార్ల ఉత్పత్తి విలువ మనకేమైతుంది? దేశీయోత్పత్తి అవుతుందండి. దేశీయోత్పత్తి అంటే భారత్కు ఈ ఉత్పత్తి విలువ ఏమైతుంది అంటే దేశీయోత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తి పైన ఎవరు పెట్టుబడి పెట్టారు?
అమెరికాకు సంబంధించినటువంటి పోర్ట్ కంపెనీ, అంటే అమెరికా దేశం పెట్టుబడి పెట్టింది. అమెరికా పెట్టుబడి పెట్టినప్పుడు అమెరికా పెట్టుబడి పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా. అమెరికా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అమెరికాకు కూడా అందులో కొంత భాగం, అంటే ఆ ఉత్పత్తిలో కొంత భాగం వెళ్ళాలి కదా. అంటే అమెరికా పెట్టుబడి పెట్టినప్పుడు కొంత భాగం అమెరికాకు కూడా వెళ్ళాలి, అమెరికాకు కూడా చెందాలి, అమెరికాకు చెందాలండి. మరి అమెరికాకు చెందాలి అన్నాం కదా, అమెరికాకు చెందినటువంటి ఆదాయాన్ని ఏమంటారు అంటే అది అమెరికాకు విదేశాల నుంచి లభించే ఆదాయం అవుతుందండి. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు భారతదేశం నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, విదేశాల నుంచి లభించిన ఆదాయం అంటారు. అంటే అమెరికాకు చెందినటువంటి ఆదాయం దేశీయోత్పత్తి అవుతుందా జాతీయోత్పత్తి అవుతుందా అంటే జాతీయోత్పత్తిలో భాగం అవుతుందండి. జాతీయోత్పత్తి అంటే అమెరికాకేమో జాతీయోత్పత్తి అవుతుంది, మన దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది కాబట్టి మనకు దేశీయోత్పత్తి అవుతుంది అనేది కాన్సెప్ట్ అండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే దీనిలో భాగంగా తీసుకున్నట్లయితే మరి మన దేశానికి చెందినటువంటి హోండా కంపెనీ బ్రిటన్ లో కూడా ఉత్పత్తి చేసింది అనుకున్నాం కదా, బైక్ లో ఉత్పత్తి చేసింది కదా. అలాంటప్పుడు ఎట్లా మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో భాగంగా మన దేశానికి చెందిన ఏ కంపెనీ అండి, హోండా కంపెనీ అండి. మన దేశానికి చెందిన హోండా కంపెనీ అండి. మన దేశానికి చెందిన హోండా కంపెనీ ఎక్కడ బైక్లను ఉత్పత్తి చేసింది, బ్రిటన్ లో వేటిని ఉత్పత్తి చేసింది, బైక్లను ఉత్పత్తి చేసింది అనుకుందాం కదా ఇంతకుముందు. అలాంటప్పుడు ఆ ఉత్పత్తి ఏ దేశ భౌగోళిక సరిహద్దులో జరిగింది, బ్రిటన్ భౌగోళిక సరిహద్దులో జరిగినట్టే కదండి. బ్రిటన్ భౌగోళిక సరిహద్దులో జరిగినప్పుడు బ్రిటన్ కు ఆ ఉత్పత్తి విలువ ఏమవుతుంది అంటే బ్రిటన్ భౌగోళిక సరిహద్దులో జరిగింది కాబట్టి బ్రిటన్ కు దేశీయోత్పత్తి అవుతుందండి, అవుతుంది. మరి ఆ ఉత్పత్తి పైన ఎవరి మూలధనాన్ని ఎవరు పెట్టుబడి చేశారు, మన దేశానికి సంబంధించినటువంటి హోండా కంపెనీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. అంటే మనము ఇక్కడ పెట్టుబడిని పెట్టినాం, ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేసారు, మనం పెట్టినామండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన వాళ్ళు చేసినాం, అంటే మూలధనాన్ని మనం చేసినాం. అలాంటప్పుడు మనకు కొంత ఆదాయం రావాలి కదండి పెట్టుబడి పెట్టినందుకు. ఆ వచ్చినటువంటి ఆదాయం మనకేమైతుంది అంటే ఆ వచ్చినటువంటి ఆదాయం ఇండియాకి ఏమైతుంది అంటే జాతీయోత్పత్తి అవుతుంది. ఇట్లా మన దేశానికి చెందినటువంటి కంపెనీ బయట దేశాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు బయట దేశాల్లో జరిగింది కాబట్టి ఆ ఉత్పత్తి బయట దేశాలకు దేశీయోత్పత్తి అవుతుంది. మనం పెట్టుబడి పెట్టినాం కాబట్టి కొంత ఆదాయం మనకు రావాలి కాబట్టి మనకేమైతే అంటే దాని విలువ జాతీయోత్పత్తి అనేది అవుతుంది అనేది కాన్సెప్ట్ అండి. మరి ఇందులోనే భాగంగా చూసుకుంటే ఈ దేశీయోత్పత్తి జాతీయోత్పత్తిలో భాగంగా మనం ఇక్కడ మన దేశానికి చెందిన హోండా కంపెనీ బైకుల యొక్క విలువ నుండి అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి విలువను తీసేసినప్పుడు మనకు మిగిలేదే ఏంటిది అంటే జాతీయోత్పత్తి విలువ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దేశానికి చెందిన ఏంటిది హోండా బైకులు ఉంటాయి కదండి. హోండా బైకుల విలువ నుండి వేటిని తీసేయాలి, విలువ నుండి అమెరికాకు చెందిన ఏంటిదండి ఆ ఫోర్డ్ కంపెనీ ఉంటుంది కదండి, అమెరికాకు చెందిన కార్ల ఉత్పత్తి విలువ అంటే ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్ల ఉత్పత్తి విలువను తీసివేయగా ఏమొస్తుందండి? ఇక తీసివేయగా అంటే ఇక్కడ తీసివేయగా మిగిలే దానినే ఏమంటారు అంటే జాతీయోత్పత్తి అనడం జరుగుతుందండి.
మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇక్కడ మనకు మామూలుగా జాతీయోత్పత్తి విలువ అనేది ఇక్కడ మొత్తం పోగా జాతీయోత్పత్తి విలువ వస్తుంది కదా. ఈ జాతీయోత్పత్తి విలువలో రెండు అంశాలు ఉంటాయి. అంటే ఇక్కడ మన దేశం లోపల జరిగే ఉత్పత్తిని ఏమంటారు, విదేశాల నుంచి లభించేటువంటి ఉత్పత్తి విలువ ఏమంటారు అనేది కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనము మామూలుగా హోండా బైకుల విలువ నుండి కార్ల యొక్క విలువను తీసివేసినప్పుడు సాధారణంగా మిగిలేటువంటి విలువ జాతీయోత్పత్తి అంటారు కదా. ఆ జాతీయోత్పత్తి వచ్చే ముందు బయట దేశాల నుంచి వచ్చేటువంటి విలువను ఏ పేరుతో పిలుస్తారు అంటే, ఇక్కడ హోండా బైకుల నుండి కార్ల ఉత్పత్తి విలువను తీసేసినప్పుడు మిగిలేటువంటి విలువ మేజర్ గా ఏమొస్తుందంటే నికర విదేశీ కారక ఆదాయం అవుతుందండి. ఆ నికర విదేశీ కారక ఆదాయం ఎందులో భాగమైతే అంటే జాతీయ ఆదాయంలో భాగమైతే, అంటే మొత్తంగా జాతీయ ఆదాయంలో ఇది కూడా భాగమైతాయి. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇక్కడ విదేశాల నుండి లభించే ఆదాయం మనం సాధారణంగా నికర విదేశీ కారక ఆదాయం మన దేశ భౌగోళిక సరిహద్దులో జరిగినటువంటి ఉత్పత్తి విలువను ఏమంటారు అంటే దేశీయోత్పత్తి అంటారండి. మన సర్కిల్లో జరిగితే దేశీయోత్పత్తి, బయట నుంచి వచ్చేది నికర విదేశీ కారకాదాయం. ఈ నికర విదేశీ కారకాదాయం ఎందులో భాగంగా ఉంటుంది అంటే జాతీయోత్పత్తిలో. అంటే మన దేశానికి సంబంధించిన బైకుల విలువ నుండి అమెరికాకు సంబంధించినటువంటి కార్ల ఉత్పత్తి విలువను తీసివేయగా చివరగా మిగిలినటువంటి విలువ జాతీయోత్పత్తి విలువ తెలవాలంటే ఇందులో నికర విదేశీ కారక ఆదాయం ఎంత ఉందో తెలవాలి మనకు. అంటే బయట దేశాల నుంచి వచ్చినటువంటి విలువ ఎంత ఉంది, అదే విధంగా మన దేశంకి సంబంధించిన విలువ ఎంత ఉందో తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దేశం యొక్క విలువ అదే విధంగా విదేశాలకు సంబంధించిన విలువ అనేది ఎందులో తెలుస్తా అంటే నికర విదేశీ కారక ఆదాయం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎట్లా అంటే ఇక్కడ మనం ఎట్లా మాట్లాడుకోవచ్చు అంటే, ఇప్పుడు నికర విదేశీ కారక ఆదాయం అంటే ఏంటంటే విదేశాల నుండి లభించే ఆదాయం అండి. విదేశాల నుంచి లభించే ఆదాయం అనేది ఏ విధంగా ఉంటుందంటే నికర విదేశీ కారక ఆదాయాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనడం జరుగుతుంది. మరి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ లో ఏ అంశాలు ఉంటాయి అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నామండి. ఎన్ఎఫ్ఐఏను సాధారణంగా మనం ఏ పేరుతో పిలుస్తామండి, R-P గా పిలుస్తారు. R-P అని మాట్లాడుకున్నామండి, R-P గా. మరి ఇక్కడ అంటే NFIA ఈజ్ ఈక్వల్ ఏంటిదండి, R-P గా చెప్పుకోవచ్చు. NFIA ఈజ్ ఈక్వల్ R-P. R అంటే ఏమనుకున్నామండి, రిసీవ్డ్ ఇన్కమ్. R అంటే రిసీవ్డ్ ఇన్కమ్. రిసీవ్డ్ ఇన్కమ్ అంటే ఏంటిదండి, విదేశాల నుండి మనకు లభించే ఆదాయం అండి. అంటే మన దేశానికి, విదేశాల నుండి మన దేశానికి లభించే ఆదాయం అన్నట్టు. విదేశాల నుండి మన దేశానికి లభించే ఆదాయం అన్నట్టు. P అంటే ఏమనుకున్నామండి, పేమెంట్ ఇన్కమ్ అంటే విదేశస్తులకి మనం చెల్లించే ఆదాయం అండి. మనం చెల్లించే ఆదాయం అన్నట్టు అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇవి రెండు ఎందులో భాగమై ఉంటాయి అంటే ఇవి రెండు NFIAలో భాగమై ఉంటాయి. ఎందుకంటే NFIAను సాధారణంగా R-P అంటారు. అంటే NFIA ఈజ్ ఈక్వల్ R-P. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ప్రీవియస్కి వెళ్తే చూడండి, ఒక్కసారి ఇక్కడ ప్రీవియస్కి ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, మన దేశానికి చెందిన హోండా బైకుల విలువ నుండి
అమెరికాకు సంబంధించినటువంటి ఫోర్డ్ ఈ కార్లు ఉంటాయి కదండి, కార్ల ఉత్పత్తి విలువను తీసివేయగా మిగిలినటువంటి విలువ ఎందులో భాగం అవుతుంది అంటే అది జాతీయోత్పత్తిలో భాగం అవుతుంది. ఆ జాతీయోత్పత్తి విలువను తెలుసుకోవాలంటే మనం నికర విదేశీ కారక ఆదాయం తెలుసుకోవాలి. ఆ నికర విదేశీ కారక ఆదాయం అంటే సాధారణంగా R-P అనవచ్చు. ఆర్ అంటే ఏంటంటే రిసీవ్డ్ ఇన్కమ్, అంటే విదేశాల నుంచి మనకు లభించే ఆదాయం. పి అంటే విదేశాలకు చెల్లించే ఆదాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు దేశీయ జాతీయ ఉత్పత్తుల్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను దేశీయోత్పత్తి అని తీసుకున్నా అండి. సరే, మనం ఏంటండి జాతీయోత్పత్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నా అండి. జాతీయోత్పత్తి ఇక్కడ జాతీయోత్పత్తి అని నేను ఒక మాట తీసుకున్నా అండి. జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు అనుకున్నా అండి. ఆ జాతీయోత్పత్తిలోనే ఏమేమి కలిసి ఉంటాయి అంటే దేశీయోత్పత్తి విలువ కలిసి ఉంటది. అదే విధంగా ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం విలువ కూడా కలిసి ఉంటదండి. ఆ రెండు కలిసినప్పుడే జాతీయత, అంటే జాతీయోత్పత్తిలో దేశీయోత్పత్తి విలువ, విదేశాల నుంచి లభించే ఆదాయం. అంటే ఇక్కడ దేశీయోత్పత్తి అంటే మన సర్కిల్లో జరిగేటువంటి ఉత్పత్తి విలువ మాత్రమే. ఇదేమో విదేశాల నుంచి లభించే ఆదాయం అండి. నికర విదేశీ కారక ఆదాయం అంటే విదేశాల నుండి లభించే ఆదాయం. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన విలువ, బయట దేశాల నుంచి వచ్చినటువంటి విలువను ఈ రెండింటిని కలిపితే వచ్చేది జాతీయ ఆదాయం. అలాంటప్పుడు మనం ఎట్లా మాట్లాడుకోవచ్చునండి? అంటే ఇక్కడ NFIAలో R-P అనేది ఉంటుంది అనుకున్నాం. NFIAలో R-P అనేది ఉంటుంది అనుకున్నాం. అంటే నికర విదేశీ కారక ఆదాయం అన్న R-P అన్న ఒకటే అనుకున్నాం కదండి. అలాంటప్పుడు R విలువ ఎక్కువ ఉంటుందా, P విలువ ఎక్కువ ఉంటుందా అనేది సెకండరీ మనకి, ఎందుకంటే అది NFIA మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ జాతీయోత్పత్తి విలువ తెలుసుకోవాలంటే దేశీయోత్పత్తి విలువ, నికర విదేశీ కారక ఆదాయం విలువ తెలవాలి. అలాంటప్పుడు మరి ఇక్కడ మొదటి స్టెప్ లో ఇట్లా మాట్లాడుకున్నాం కదండి. అంటే ఏమనుకున్నాం అండి, ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పుకోవచ్చు అండి. దాని షార్ట్ కట్ లో NFI అనుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ లోనండి జాతీయోత్పత్తి అంటే. ఇప్పుడు అదే విధంగా మనం దేశీయోత్పత్తి గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు దేశీయోత్పత్తి విలువ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేశీయోత్పత్తి విలువ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ దేశీయోత్పత్తి విలువ తెలుసుకోవాలంటే మనము జాతీయోత్పత్తి విలువ నుండి అండి జాతీయోత్పత్తి విలువ నుండి ఏం తీసేయాలి? ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయాన్ని, నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసివేయాలండి. అలాంటప్పుడు ఏమొస్తుంది? దేశీయోత్పత్తి విలువ వస్తుంది. అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ తెలుసుకోవడానికి నేషనల్ ప్రోడక్ట్ నుంచి ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ విలువను తీసివేయాలి. అలాంటప్పుడు దేశీయోత్పత్తి విలువ. అదే ఇప్పుడు జాతీయోత్పత్తి విలువ తెలుసుకోవడానికి ఈ సమీకరణం, దేశీయోత్పత్తి విలువ తెలుసుకోవడానికి ఈ సమీకరణం. మరి అదే విధంగా నికర విదేశీ కారక ఆదాయం విలువ తెలుసుకోవడానికి ఎట్లా అంటే ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం విలువ తెలుసుకోవాలంటే ఎట్లా అంటే ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యొక్క విలువ తెలుసుకోవాలంటే ఇక్కడ మొత్తం జాతీయోత్పత్తి విలువ నుండి దేని తీసేయాలి? మొత్తం దేశీయోత్పత్తి విలువలు తీసేయాలి. తీసేసినప్పుడు విదేశాల నుంచి లభించే ఆదాయం ఏంటిదో తెలుస్తుంది. అంటే ఇక్కడ NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే విదేశాల నుంచి లభించే ఆదాయం తెలుసుకోవాలంటే నేషనల్ ప్రోడక్ట్ నుంచి ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసివేయాలి.
అలాంటప్పుడు మనకు నికర విదేశీ కారకాలు. ఇప్పుడు మనం చూద్దామండి, దేశీయ జాతీయ ఉత్పత్తులు అనుకున్నాం కదా, ఈ దేశీయ జాతీయ ఉత్పత్తులకు మధ్య గల వ్యత్యాసం ఏమొచ్చిందండి? నికర విదేశీ కారకాదం అండి. అంటే దేశీయోత్పత్తి అనేది మన సర్కిల్లో జరిగేది, జాతీయోత్పత్తి అనేది మన సర్కిల్ తో పాటు బయట సర్కిల్లో జరిగేది, రెండింటిని కలిపితే జాతీయోత్పత్తి. చూడండి, ఇక్కడ జాతీయోత్పత్తి అంటే ఇది మన సర్కిల్లో జరిగేది, ఇదేమో బయట దేశాలు, ఈ రెండింటిని కలిపితే వచ్చేది జాతీయోత్పత్తి. మరి దేశీయోత్పత్తి ఒకటే తెలుసుకోవాలంటే జాతీయోత్పత్తి విలువ నుంచి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసివేయాలి. నికర విదేశీ కారక అంటే విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని తెలుసుకోవాలంటే జాతీయోత్పత్తి విలువ నుండి దేశీయోత్పత్తి విలువను తీసివేయాలి. అలాంటప్పుడు మాత్రమే ఇది క్లారిటీగా వస్తుందండి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఒక సమీకరణం తీసుకుందామండి, ఒక ఫార్ములాను NFIA విలువను బేస్ చేసుకుని ఈ 2 స్టెప్లు రాసుకుందామండి. ఎట్లా అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ NFIA విలువ కలిసి ఉన్నదా, NFIA విలువ కలిసి ఉన్నదా లేదా మినహాయించబడి ఉన్నదా, మినహాయించబడి ఉన్నదా అనే దానిని బట్టి మనం దేన్ని తెలుసుకోవచ్చు? దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిని అంచనా వేయవచ్చునండి. అనే దాన్ని బట్టి దేశీయోత్పత్తిని అదే విధంగా జాతీయోత్పత్తిని అండి, జాతీయోత్పత్తిని అంచనా వేయవచ్చు అండి, అంచనా వేయవచ్చు దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిని. అదే విధంగా NFIA మాత్రమే కలిపి లెక్కిస్తే, NFIA విలువను కలిపి లెక్కిస్తే ఏమంటారు అంటే ఇక్కడ చూడండి, NFIA విలువను మనం కలిపి లెక్కించినాం అనుకోండి, కలిపి లెక్కిస్తే ఏమైతుంది? జాతీయోత్పత్తి అవుతుందండి, జాతీయోత్పత్తి అవుతుంది. ఒకవేళ NFIA విలువను మినహాయించి లెక్కిస్తే, మినహాయించి లెక్కిస్తే ఏమైతుంది? NFIA విలువను మినహాయించి లెక్కిస్తే మనకు దేశీయోత్పత్తి విలువ తెలుస్తుందండి, దేశీయోత్పత్తి విలువ అనేది తెలుస్తుంది. మరి అదే విధంగా థర్డ్ స్టెప్ లో ఇక్కడ దేశీయోత్పత్తికి కామా జాతీయోత్పత్తికి అండి, దేశీయోత్పత్తికి కామా జాతీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏంటి? మధ్య గల వ్యత్యాసం ఏంటిది అంటే NFIA నండి, NFIA మధ్య గల వ్యత్యాసం ఏంటిదంటే NFIA. ఈ NFIA అనేది కలిసి ఉన్నదా మినహాయించబడి ఉన్నదా అనే దాన్ని బట్టి ఇక్కడ దేశీయ జాతీయ ఉత్పత్తులను అంచనా వేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఒకసారి చూడండి, NFIAని ప్లస్ చేయబడి ఉంటే జాతీయోత్పత్తి, NFIA మైనస్ చేయబడి ఉంటే దేశీయోత్పత్తి అంటారు. ఈ జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏదైనా ఉంది అంటే నికర విదేశీ కారక ఆదాయం అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, మనం దీనిలో మాట్లాడుకున్నాం కదా, మరి దీనిలోనే ఇంకొక మాట మాట్లాడుకుందామండి. ఎట్లా అండి అంటే ఈ NFIA విలువ కీ పాయింట్ చెప్పుకున్నాం. మొదటి దానిలో స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తిలో కీ పాయింట్ ఏమనుకున్నాం? తరుగుదల అనుకున్నాం. ఇక్కడ దేశీయోత్పత్తి జాతీయోత్పత్తిలో కీ పాయింట్ ఏమనుకున్నాం? NFIA అనుకున్నాం. NFIA కలిసి ఉంటే జాతీయోత్పత్తి, మినహాయించబడి ఉంటే దేశీయోత్పత్తి అనుకున్నాం. అక్కడనేమో స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటేనేమో స్థూల ఉత్పత్తి అని, మినహాయించి లెక్కిస్తేనేమో నికర ఉత్పత్తి అని అక్కడ మాట్లాడుకున్నాం. మరి ఇందులో భాగంగా చూసుకుంటే ఇంకా ఏమన్నా మాట్లాడుకోవచ్చునా అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక్కసారి మనం సబ్జెక్ట్ను కాస్త ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేశీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా, జాతీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందామండి. ఇక్కడ దేశంలో జాతీయోత్పత్తి విలువ
జాతీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా? జాతీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా? జాతీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా? లేదా దేశీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా? దేశీయోత్పత్తి విలువ ఎక్కువగా ఉంటుందా అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే దేనిపైన ఆధారపడి ఉంటుందండి? NFIA విలువ పైన అండి. NFIA విలువపై ఆధారపడి ఉంటుందండి. NFIA విలువపై ఆధారపడి ఉంటుంది. NFIA విలువపై ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎట్లా మాట్లాడుకోవచ్చునండి? ఇక్కడ మనం ఒక మాట తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇక్కడ NFIA విలువ ధనాత్మకం అయితే NFIA విలువ ధనాత్మకం అయితే అన్నప్పుడు ఎట్లా అండి అంటే R గ్రేటర్ దాన్ P అయితే అన్నట్టండి. R గ్రేటర్ దాన్ P అయితే అలాంటి సందర్భంలో ఎట్లా మాట్లాడుకోవచ్చునంటే అలాంటి సందర్భంలో జాతీయోత్పత్తి ఎక్కువ అని అదే విధంగా దేశీయోత్పత్తి తక్కువ అని మనకు తెలుస్తుందండి. దేశీయోత్పత్తి తక్కువ అని తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే NFIA విలువ మన ధనాత్మకం అన్నప్పుడు ఇక్కడ ఏంటండి? ధనాత్మకం అన్నప్పుడు NFIA విలువ ఇక్కడ ధనాత్మకం అన్నప్పుడు మనం ఒక్కసారి చూద్దామండి. NFIA విలువ ధనాత్మకం అంటే R గ్రేటర్ దాన్ P గా ఉన్నప్పుడు జాతీయోత్పత్తి విలువ అనేది ఎక్కువగా ఉంటుంది, దేశీయోత్పత్తి విలువ తక్కువగా ఉంటుంది అనేది కాన్సెప్ట్. మరి అందులోనే భాగంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ చూద్దామండి. ఇందులో NFIA విలువ ఒకవేళ ధనాత్మకం కాకుండా రుణాత్మకం అయితే ఎట్లా ఉంటది? NFIA విలువ అండి. NFIA విలువ రుణాత్మకం అయితే రుణాత్మకం అయితేనండి. రుణాత్మకం అయితే అన్నప్పుడు సమీకరణం ఎట్లా? R లెస్ దాన్ అండి. R లెస్ దాన్ P అయితే అప్పుడు ఏమైతుంది? జాతీయోత్పత్తి తక్కువ అవుతుంది, దేశీయోత్పత్తి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ తీసుకుందామండి. దేశీయోత్పత్తి ఎక్కువగాను జాతీయోత్పత్తి ఏమైతుంది? అప్పుడు తక్కువగాను ఉంటుంది. జాతీయోత్పత్తి తక్కువగాను ఉంటుందండి. అంటే NFIA విలువ రుణాత్మకం అయినప్పుడు సమీకరణం ఏంటండి? R లెస్ దాన్ P గా ఉన్నప్పుడు దేశీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది, జాతీయోత్పత్తి తక్కువగా ఉంటుంది అనేది కాన్సెప్ట్ అండి. మరి అదే విధంగా NFIA విలువ ధనాత్మకమైనప్పుడు ఒక రకంగా, రుణాత్మకమైనప్పుడు ఒక రకంగా, మరి శూన్యమైతే ఎట్లా? NFIA విలువ శూన్యం అండి, జీరో అయితే, శూన్యం అయితే అంటే ఎట్లా అండి? R ఈక్వల్ టు P అయితే అలాంటప్పుడు ఎట్లా? జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? దేశీయోత్పత్తి అవుతుందండి. జాతీయోత్పత్తి ఈక్వల్ టు దేశీయోత్పత్తి అండి. నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ అవడం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అండి. ఇక్కడ NFIA విలువ శూన్యం అయినప్పుడు మాత్రం, అంటే R ఈక్వల్ టు P అయినప్పుడు మాత్రం జాతీయోత్పత్తికి సమానంగా దేశీయోత్పత్తి అవుతుంది అనేది కాన్సెప్ట్ అండి. ఇది మనకు దేశీయోత్పత్తుల గురించి, జాతీయోత్పత్తుల గురించి మనం మాట్లాడుకున్నామండి.